గురుభ్యో నమః. గురుగారు, ఈరోజు మనము రెండో ఎపిసోడ్ చేస్తాము. మొన్న మీరు మహారుద్రం నుంచి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు మాకు. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఈసారి మేము ఏమంటున్నామంటే వారాహి అమ్మవారును రాజశ్యామల, అసలు ఈ అమ్మవారు ఎవరు, వాళ్ళ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మన శ్రీ లక్ష్మీకాంత దేవాలయంలో మీరు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సో దీని గురించి మాకు భక్తులందరికీ కొంచెం వివరణ ఇస్తే. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రిణ్యంభావిరచిత విషంగపదతోషిత విశుక్రప్రాణహరణావారాహి వీర్యనందిత. మన దేవాలయంలో 50 రోజుల పూర్వం మనకి వారాహి రాజశ్యామల మరియు రాజశ్యామల అమ్మవారి యొక్క ఈ బృహద్వారాహి అంటారు అమ్మవారి స్వరూపాన్ని. అదేవిధంగా రాజశ్యామల స్వరూపంగా ఈ దేవతలిద్దరినీ కూడా మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. ప్రతిష్ఠ మనం మొదటి 5 రోజులు కూడా ప్రతిష్ఠ చేసుకుని దాని తర్వాత 40 రోజుల నుంచి ఆ తర్వాత 45 రోజులు మనం కంటిన్యూగా వారికి సంబంధించినటువంటి దేవతాల యొక్క విశేషాలు మనం కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఇప్పుడు నేను మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో విశుక్రప్రాణహరణావారాహినందిత అని మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వారాహి అమ్మవారి ప్రసక్తి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే మధ్యలో పైన ఉన్నటువంటి అమ్మవారు లలితా అమ్మవారు. ఈ లలితా అమ్మవారికి ఈ ఎడమ చేతి వైపున వారాహి అమ్మవారు, కుడి చేతి వైపున రాజశ్యామల అమ్మవారు, శ్యామల అమ్మవారు. వీరు ఇవి 3 స్వరూపములు ఒక్కసారిగా చూసుకుంటే మనకి శ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. సహజంగా వీణ ఉండేటువంటి దేవత ఎవరయ్యా అంటే సరస్వతి. సరస్వతీదేవి ఎవరు అంటే బ్రహ్మ యొక్క స్వరూపం, అంటే సృష్టి కారకమైనటువంటి స్వరూపం. అదేవిధంగా మనకి వారాహి అమ్మవారిని చూస్తే వెంటనే మనకి గుర్తొచ్చేటువంటి ఇంకొక అవతారం ఏమిటయ్యా అంటే వరాహస్వామి, అది విష్ణు స్వరూపం. సో ఇక్కడ ఒకసారి చూస్తే మూర్తిత్రయాత్మకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఆమె మహాకామేశ్వర కామేశ్వరి మహాకామేశ్వరిరయ అని చెప్పి అమ్మవారిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి అంటారు. కాబట్టి అమ్మవారు మహాకామేశ్వర స్వరూపంగా పరమేశ్వరుని యొక్క మంత్రిగా, ఈమె బ్రహ్మ యొక్క స్వరూపంగా, అక్కడ వారాహి అంటే విష్ణు స్వరూపంగా మనకి సహజంగా, అంటే అది అవునా కాదా అనేటువంటిది యొక్క పక్కన పెడితే ఆ స్వరూపంగా ప్రత్యక్షంగా మూర్తిత్రయంగా మహాకాళి మహాశివి మహాసరస్వతి అక్కడ మనకి ఇది ఒక పూర్తి ఒక సెట్ అమ్మవారి యొక్క ఒక పరిస్థితి పరివారం మనకి. దీంట్లో మనకి మనం ప్రతిరోజు చేస్తున్నాం చండీ సప్తశతి అని చెప్పి మనం మార్కండేయ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దుర్గా సప్తశతిని మనం పారాయణ చేస్తున్నాం. ఆ దుర్గా సప్తశతిలో సప్తమాతృకల యొక్క స్వరూపంగా, అంటే అమ్మవారు రక్తబీజుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించేటప్పుడు ఈ శుంభనిశుంభుల యొక్క సైన్యంగా రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు ఆ రక్తబీజుడిని చంపడానికి అమ్మవారు ఎన్నో రూపములను ఆ లోపం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ బయటకు తీసినటువంటి సందర్భం ఒకటి. రెండవది వాళ్ళ దేవతలందరూ కూడా బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి తదా ఇలా వాళ్ళ అంటే బ్రహ్మ యొక్క శక్తి నుంచి బ్రాహ్మి, తర్వాత వరాహ శక్తి నుంచి వారాహి, తర్వాత కౌమారి అని చెప్పి కుమారస్వామి, అలాగే వైష్ణవి అని చెప్పి విష్ణుమూర్తి యొక్క శక్తి నుంచి వైష్ణవి. అదేవిధంగా వాళ్ళ ఆయా దేవతల యొక్క శక్తి స్వరూపంగా అమ్మవారు నుండి బయటపడుతుంది. అందులో వారాహి అమ్మవారు చాలా విశేషం. ఈ సప్తమాతృకలు ఒక అండ్ ఎక్కడ ఎప్పుడైతే మనం ప్రతిసారి మహారుద్రం చేస్తున్నాం, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం భద్రమండలము అని చెప్పి సర్వతో భద్రమండలాన్ని ఆవాహన చేస్తున్నాం. దాంట్లో ఉత్తరం వైపు ఉండేటువంటి దిశలో ఒక ఇద్దరిని ఆవాహన చేస్తుంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఉత్తరంలో ఉండేటువంటి వారాహి
వారాహితో పాటు ఉన్మత్త భైరవుడు అంటే అష్ట భైరవుడు చెప్తారు. వాళ్ళలో ఉన్మత్త భైరవుడు. ఈ ఉన్మత్త భైరవుడు వారాహి ఇవి రెండు పురుష స్త్రీ శక్తులు. అలాగే అమ్మవారు పరమేశ్వరుడు అమ్మవారు అలా అనుకోవచ్చు. ఆ రెండు స్వరూపములుగా వీళ్ళను వారాహి అమ్మవారు. ఈ వారాహి యొక్క గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే వారాహి దండనాద అంటారంటే సైన్యములన్నిటికీ అధిపతి. గిరిచక్రరథారూఢ గిరి అంటే ఆ వరాహ స్వరూపమే. వాటితోటి లాగబడేటువంటి చక్రాన్ని ఆరూఢ ఆమె దాన్ని నలభై సైన్యాన్ని మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉంటుంది ఆవిడ వారాహి. ఆమె శక్తి విశేషమైనది. పోతే మంత్రి న్యంబా విరచిత విశంక వద్ఘోషిత అంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుడిని మంత్రిని అంటే ఈ సాయిశ్యామల అమ్మవారు మంత్రిని అంటారు. ఆవిడ మంత్రి స్వరూపంగా. అసలు మనకి వీటి యొక్క స్థితి తెలుసుకుంటేనే ఈవిడ మంత్రి ఎందుకు అయ్యింది అంటే లలిత అమ్మవారు తన యొక్క బుద్ధి నుంచి శ్యామల అమ్మవారిని బయటికి ఉత్పత్తి చేసింది. అహంకారం నుంచి వారాహి ఉత్పత్తి. అందుకోసం అహంకారంతో పుట్టినటువంటిది ఎలా ఉంది, అహంకారంతో ఉన్నవాడికి ఉన్మత్తమైనటువంటి బలము ఎలా పడితే అలా వెళ్ళి ముందు దూకేయడం అనేటువంటి ఒక శక్తి ఉంటుంది కాబట్టి అది వారాహి అమ్మవారికి పడదు. అదే విధంగా బుద్ధి నుంచి మంత్రిని అని చెప్పేసి అన్నారు. అంటే బుద్ధి నుంచి వచ్చేటువంటి దేవత అంటే ఆ బుద్ధి యొక్క బుద్ధిమత అంటే ఆటోమేటిక్ మంత్రిని అంటే బుద్ధితో పనిచేయగలిగేటువంటి ఎక్కడైతే ఎటువంటి సలహాలు ఇస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి స్వరూపంగా శ్యామల అమ్మవారు. శ్యామల అమ్మవారు చాలా అనుంగు చెలికత్తె అమ్మవారికి. మంత్రి అంటే ఆటోమేటిక్గా పక్కనే ఉంటారు కదా, అటువంటి విశేషంగా ఉంటుంది. కదంభవనంలో కూడా ఆవిడ శ్యామల మణిద్వీపంలో అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పి మనకి మణిద్వీపంలో కూడా చెప్తుంది. అదేవిధంగా మతంగ మహర్షి యొక్క తపఫలముగా అమ్మవారే ఈ మాతంగ కన్యగా వచ్చి ఆ విధంగా లోకంలో చాలా విశేషమైనటువంటి బుద్ధి ప్రచోదన అందరికీ చేసిందంటే కాళిదాస మహాకవి చక్కగా విశేషమైనటువంటి కాళిదాస మహాకవి రచించినటువంటి చాలా ఉంటాయి స్తోత్రాలు అవన్నీ కూడా మాత మరకల శ్యామ వాక్య వీణ మతలాలయం మొదలైనటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో మా శ్యామల దండకం అదంతా కూడా కాళిదాసు విరచితమైనటువంటి శ్యామలామ్మవారి మీద రచించినటువంటి అమ్మవారు బుద్ధి విశేషంగా చాలా రకాలైనటువంటి విశేషం చేస్తుంది. అందువల్ల మనం అమ్మవారి యొక్క వాళ్ళ యొక్క అంటే మనం లలిత అమ్మవారు ప్రధానంగా ఉంది. సరే వాళ్ళ యొక్క బంధనాలు మంత్రి కూడా పక్కన ఉండడం ద్వారా లోకంలో చాలా విశేషమైనటువంటి అనుగ్రహం భక్తులు కలుగుతున్నాయి. అమ్మవారిని పట్టుకుని దానికి ఒక అమ్మవారిని అటెండ్ పెట్టారు. ఈ అమ్మవారిని మనకి దీంట్లో అమ్మవారికి ఫస్ట్ మొట్టమొదటి మనం చెప్తున్నప్పుడు మంత్రిణ్యంబా విరచిత మంత్రిని అనేటువంటిది అమ్మవారి. సహజంగా ఎందుకు ఇటువైపు ఉన్నది అంటే అమ్మవారు లలిత అమ్మవారికి కుడివైపు సహజంగా మనం ఎవరైనా సరే వెంటనే మనకి ఏదైనా ఒకటి కావాలి అత్యవసరం అన్నప్పుడు ఇమీడియట్గా మన చేయి లేచేటువంటి చేయి. అండ్ రెండవది అమ్మవారి యొక్క స్వరూపం చూస్తే కూడా సహజంగా కుడి చెయ్యేమో అభయహస్తము, ఎడం చెయ్యి వరదహస్తం. భయం కలిగినప్పుడు ఏం చేయాలి? భయానికి నివృత్తి మార్గం ఏమిటయా? కాబట్టి నాకు ఎవరినైనా చూస్తే భయం వేస్తుంది. భయం అసలు సహజంగా ఎందుకు వేస్తుంది? భయానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమే భయానికి కారణం. చీకట్లో భయం ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఎదురుకుండా ఏం కనపడదు, అందుకోసం భయం వేస్తుంది. అది ఒక్కసారి లైట్ వేస్తే భయం. చీకట్లో తాడు పాము అనిపిస్తుంది కదా, అలాగే అది ఎప్పుడు మనకి ఆ భయం పోతుందయా అంటే జ్ఞానం ఉన్నప్పుడు భయం పోతుంది. కాబట్టి ఆ బుద్ధి స్వరూపంగా అమ్మవారి. ఇకపోతే ఆయుధాలు, అమ్మవారి చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు విశేషాలు ఏంటంటే అని చెప్పి శుకప్రియ అమ్మవారి.
ఈ శుకము అంటే చిలక. సహజంగా కూడా మా అందరికీ చిలకల్ని చూస్తే చాలా ఆహ్లాదము, ఆనందం కలుగుతుంది. ఆ మంత్రంలో కూడా రాజ మదమర్ధిని అంటుంది. అంటే ఆ అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందా అంటే ఆ దేవటి శుకశ్యామల అని చెప్పి ఆవిడ శుకశ్యామల మంత్రం, శుకశ్యామల అనేది. ఆ శుకశ్యామల మంత్రాన్ని జపం చేస్తే ఆ జపంలో ఆ మంత్రార్థం ఏమిటయా అంటే సర్వరాజవశ్యకరి. అంటే ఎలా అయితే ఒక పచ్చటి చిలక ఆ ముక్కు ఇలా ఉండి అది మాట్లాడే చిన్న చిన్న ముద్దు మాటలకి అందరూ పరవశించి దానికి ఆకర్షితులవుతారో, సమస్త రాజలోకము కూడా నాకు ఆకర్షితమవుతుంది. అది సుఖము యొక్క అర్థం. ఇకపోతే ఇంకా పాశాంకుశాలు అనేటువంటివి అందరికీ తెలుసున్నటువంటి పాశం బంధించడానికి అంకుశం పొడవలేదు. ఏం పొడుస్తాడండి? అంకుశంతో ఏం పొడుస్తుంది? మదకు ఏనుగుని నిలబెట్టాలి అంటే అంకుశం కాదు. ఆ మదం అనేటువంటి మా అందరికీ ఏదో సమయంలో అహంకారం అనేది వస్తుంది. దాన్ని ఒక్క పోటు పొడవడానికి అమ్మగారు ఎప్పుడు కూడా అందరి దేవతలు అంకుశము పాశము రెండు పడుతుంది. ఆ పాశంతో బంధించడానికి అంకుశాన్ని. ఇంకా విశేషమైనటువంటిది అది అమృత కుంభం, ఇటువైపు ఉన్నటువంటిది పుస్తకం, సమస్త జ్ఞానానికి ప్రత్యేకం. ఇక శ్యామలామ్మవారిలో ఇంకొక కొన్ని గొప్ప విశేషాలు ఏమిటంటే వీణాశ్యామల, వేణుశ్యామల, శుకశ్యామల, బృహత్ రాజశ్యామల, తర్వాత చారికాశ్యామల అని చెప్పి కొన్ని మంత్రాలు హోమం కూడా చేస్తాం. ఈ రోజులు జపం చేసినటువంటి సప్తమాతంగి అని 7 మంత్రములు ఉంటాయి. ఈ మంత్రములన్నీ కూడా వాటి అర్థమే. మంత్రాలను ఒకసారి చూస్తే మమ సంగీత విద్యాం ప్రయచ్చ అంటే విద్యను ఇవ్వడానికి అవన్నీ కూడా సూచిస్తుంటాయి. సమస్త విద్యలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి నేను నీకు దారాలు నేర్పిస్తాను. ఎవరైనా మాత్రం టీచర్ దగ్గరికి వెళ్ళి మనం అయ్యా మాకు కావాలి అని చెప్పేసి ఎవరైతే ఆర్తితో అడిగేటువంటి విద్యార్థికి చదువు వస్తుంది. ఎందుకంటే గురువు వారి మీద ప్రీతితో ఉంటాడు. అలాగే అమ్మవారిని ఎవరైతే ఆర్తితో ప్రార్థన చేస్తారో అమ్మవారిని ఇచ్చేస్తారు. అటువంటి అందులో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే నేను మొన్న కూడా మనకి ఈ మహారత్నంలో చెప్పినప్పుడు అమ్మవారు తర్వాత నారాయణుణ్ణి పట్టుకోవడం చాలా సులభం, కానీ అక్కడ రావడం అక్కడి నుంచి ఫలితం రావడం కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పి. అయితే గొప్ప విశేషం ఏమిటంటే పరమేశ్వరుడు ఏదైతే ఉన్నాడో పరమేశ్వరుడి దగ్గర మిగతా గణాలన్నింటినీ పట్టుకోవడం అంత సులభం. పరమేశ్వరుడు పట్టుకోవడం కష్టం. పట్టుకుంటే ఆయన సులభంగా అన్ని ఇస్తాడు. కానీ ఆయన గణాలన్నింటినీ మనం ఎవరు వీలైనంత వరకు భైరవుని ఉపాసన చేసేవాడు చాలా తక్కువ మంది వస్తారు. దాన్ని క్షుద్రోపాసన అంటే. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నన్ను ఉపాసన చేసిన వాళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఉన్నారేమో మహానుభావులు చాలామంది ఉంటారు, కానీ చాలా తక్కువ మంది కనిపిస్తారు సాక్షాత్ పరమేశ్వరుడు. కానీ అమ్మవారి విషయంలో కానీ శ్రీ మహావిష్ణు విషయం మనం తర్వాత మాట్లాడుకుని రాబోయే తర్వాత ప్రస్తుతం అమ్మవారికి మనం డెసిషన్ చేస్తాం. అమ్మవారి విషయంలో ఏంటంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోలేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఏం చేస్తున్నామంటే గణపతిని ఆరాధన చేయమంటారు. అక్కడి నుంచి షోడశి దాకా వెళ్ళడానికి మంత్రాలు, ఒక్కొక్క మంత్రాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ ఒక్కొక్క మంత్రాన్ని దాటుకుంటూ వెళ్దామంటే ఒక మంత్రం దాటితే చాలా గొప్ప విషయం అన్నారు. ఏమిటంటే ఒక్క మంత్రం దాటామా అన్ని సిద్ధులు వచ్చేస్తాయి. అణిమాది అష్టసిద్ధులు అక్కడే ప్రాప్తం చేస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్దాం, ఇక్కడే ఆకరిస్తాయి. అందువల్ల అందరికీ కూడా ఎలా ఉంటుంది, అమ్మవారిని తలుచుకుంటే వెంటనే మనకేదో సిద్ధిస్తోంది, మనకేదో గొప్ప ఇది వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. అంటే లౌకికమైనటువంటి విషయాలు తొందరగా ఫస్ట్ వస్తాయి. ఈ లౌకిక విషయాలు పడిపోతే అక్కడికి నేను అది ఎందుకు అడిగాను, శ్యామలాన్ని సదైరక్షణ చేయడం కానీ మీరు ఏ బుక్లో చూసినా కానీ వ్యవస్థ ఉంటుంది. మీరు ఇక్కడ ఇటు రైట్ సైడ్ పెట్టారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టారు. అంటే మీకు ఏమవుతుందంటే పుస్తకాల విషయంలో వ్యవహారం లేదు. తర్వాత మనకి ఆగమ విషయంలో ఆగమంలో మీకు సచామర రమావాణి అంటే ఆ రమావాణి వేరు, వీళ్ళు రమావాణులు కాదు. చామర రమావాణి వేరు, ఆ పక్కన ఉంటారు, వాళ్ళ విషయం వేరు. కాబట్టి ఆ శక్తులుగా మనం భావన చేయొచ్చు అని అన్నాను తప్ప ఆ శక్తులు వీళ్ళని నేను చెప్పలేదు. అది గొప్ప విషయం. అందుకోసం మొట్టమొదటి సచామర రమావాణి లాగానే పెట్టాం. మనం మీకు గుర్తున్నదో లేదో మనం మొదటి ప్రారంభం చేసినప్పుడు అలాగే పెట్టాం. కానీ తర్వాత పరిస్థితి ఏమైందంటే వీళ్ళు ఆ శక్తులు కావు. ఈ తర్వాత ఈ శక్తులు వేరు, ఈ శక్తులు వేరు, ఆ శక్తులు వేరు. ఇంకొకటి
ఈ మంత్రంలో ఉన్నటువంటి మణిద్వీపంలో చెప్పబడేటువంటి త్రిపుర సుందరి శక్తులంతా కూడా ఆవిడ తన యొక్క లీలతో తన యొక్క కల్పనగా సృష్టించినటువంటి దేవతలు తప్ప వీళ్ళు వాళ్ళని సృష్టించారు తప్ప వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చినట్టుగా మనకి ఎక్కడా చూడవచ్చు. ఎందుకంటే మీకు వరాహిదేవి గురించి చెప్పేటప్పుడు ఇది ఈయన ఎవరండి, ఈ వారాహి ఎవరండి అంటే దాంట్లో పురాణంలో హిరణ్యాక్షుడు మొట్టమొదటి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేది ఉన్నాడు కదా. హిరణ్యాక్షుడు భూమిని పట్టుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికో అని చెప్పేసి మనకి పురాణాలన్నీ చెప్తూ ఉంటాయి, శ్రీమద్ భాగవత పురాణాలు. అయితే ఈ దానికన్నా ముందే ఆయన వారాహిదేవుడు ఉపాసన చేస్తాడు. వారాహిదేవుడు ఉపాసన చేసి వారాహి యొక్క అనుగ్రహం తీసుకుని ఆయన అడుగుతాడు, నువ్వు తప్ప నన్ను ఇంకెవరు చంపడానికి వీల్లేదు. సరే అంటే నువ్వు కూడా నన్ను చంపడానికి వీల్లేదు, నేను నీ భక్తుని కదా, నువ్వు నన్ను చంపకూడదు. ఈ 2 వారాలు ఇచ్చేస్తున్నాడు. నువ్వు తప్ప చంపడానికి వీల్లేదు, ఓకే. నువ్వు కూడా నన్ను చంపడానికి వీల్లేదు, ఓకే. ఎక్కడ కుదురుతుందా? అంటే గొప్ప విషయం ఏమిట్రా అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకేలాంటి వరాలు కోరారు ఆల్మోస్ట్, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఈ హిరణ్యాక్షుడు కోరినటువంటి వరానికి రాక్షసుడు భూమి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? నేను తప్ప చంపడానికి వీల్లేదు. అందుకోసం తన నుంచే వరాహస్వామి స్వరూపాన్ని వరాహ రూపాన్ని సృష్టించి తన రూపంతో తన శక్తిని ఆయనకి ఇచ్చి ఆయన యొక్క శక్తి ద్వారా తన శక్తితో ఆయన హిరణ్యాక్షుని సంహరించినట్టుగా మనకి ఆ పురాణం. కాబట్టి అది అంటే బ్రహ్మ విష్ణువాదులు కూడా కన్నా పైన అంతకన్నా పూర్వం అంతకన్నా పెద్దది అన్నట్టుగా మనకి దేవి భాగవతం చదివితే ఇదే నేను చెప్తున్నా, నా నోటితో చెప్తున్న వాటిలో లేకపోతే నా సొంత విషయాలు కాదు, భాగవతాది పురాణాలను చెప్తున్న దేవి భాగవతాది పురాణాలను చెప్తున్నటువంటి అవధానం. అంటే ఆ ప్రకారం అలాగే వారాహిదేవి యొక్క ఆయుధాల గురించి కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆవిడ ఎక్కువ హాలము ముసలము మొదలైన అంటే దాని నుంచే మనకి ఏం కాదు, భూమి నుంచి కదా రావాల్సినటువంటిది వెళ్తంతా మనం సమస్త సృష్టిలో చూసే కంటికి కనిపించే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందయా? భూమి లోపల నుంచి రావాల్సిందే తప్ప నుంచి వచ్చేటువంటిది ఏది. భూమి లోపల నుంచి ఆకాశంలో వేడి వర్షంగా మళ్ళీ పైకి రావాలి తప్ప ఇంకా ఎక్కడి నుంచి ఆకాశంలో ఊడిపడేటువంటిది లోకంలో ఏ వస్తువు లేదు, ఏ ఆహారం లేదు, ఏ మనిషి లేడు, వాడు ఏ వస్తువు సమస్తము ఈ భూమి లోపల నుంచి రావాలి. కాబట్టి వెల్త్ ఆవిడ వరద అక్కడి నుంచి వస్తువు అభయం జ్ఞానం ఇది ఈశ్వరు. ఇది ఇంకో చిన్న క్వశ్చన్, ఈ గుప్తా నవరాత్రులు అంటారు అంటే ఎలా అయిందంటే ఇప్పుడు గుప్తా అంటే లైక్ అలా ఎలా అవుతుందంటే ఇవాళ మన బయట ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరైనా నవరాత్రులు చేసుకుంటుంటే వాళ్ళు ఎవరు చెప్పుకోవద్దు, అదే ఎవరు చెప్పకూడదు, ఏదో చెప్తారు. అసలు ఇది గుప్త నవరాత్రుల్లో దీంట్లో గొప్ప విశేషం ఏమిటంటే అంటే నేను చెప్పాను కదా లాస్ట్లో అమ్మవారిని పట్టుకోవడం సులభము కానీ అక్కడి నుంచి ఫలం రావడం కష్టం. అంటే ఫలితం రావడం కష్టం వీటికన్నా సులభంగా వచ్చేది అమ్మవారి దగ్గర ఫలితం. అమ్మ అంటే అదే ఇప్పుడు తల్లికి కొడుకు ఏం కావాలన్నా సరే ఒక పెద్దవాడైనా కొడుకున్నాడు, వాడికి కొత్తగా బైక్ కొనుక్కోవాలను లేదా కారు కొనుక్కోవాలి, వాడు డైరెక్ట్గా తండ్రిని అడగాడు. తల్లి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఆవిడ వెంటనే ఈవిడ ఆయనతో యుద్ధం చేసైనా సరే మొత్తం. అయితే మనకు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఫలితము అంటే అదేనా, ఇహంలో మనకి సులభంగా మనకి భౌతికంగా దొరికేటువంటి ఫలితం కాదు. మానవార్థికమైనటువంటి విషయాన్ని మనకి కల్పించడం అనేటువంటిది అంటే ఏమిటి, దేనికోసం వచ్చాం, మనిషి జన్మ ఎందుకు వచ్చిందయా అంటే ఎన్నో లక్షల 84 లక్షల యోనుల్లో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మనుష్య జన్మకు వచ్చేది దేనికోసం అయ్యా అంటే దీని తర్వాత జన్మ అనేటువంటిది జన్మరాహిత్యాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, అదే ఫలం, అంత మించి ఇంక ఫలమే. అయితే అమ్మవారు ఏం చేస్తున్నాయా అంటే మధ్యలో ఇవన్నీ పెడు. గుప్తము అంటే ఎందుకు చెప్తారంటే మొట్టమొదటి అసలు అమ్మవారి వారాహి రాజశ్యామల దేవతలు ఎవరైతే చాలా సులభంగా వాళ్ళు గుప్తం చాలా కొంచెం ప్రయత్నం, ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు, జన్మజన్మాంతర ప్రయత్నం అక్కర్లేదు.
చేస్తే సులభంగా వాళ్ళు దొరుకుతారు. నేను వాళ్ళ స్వరూపాలు కూడా ఒక్కొక్కసారి ఆయా మంత్రాలని ఆయా వ్యవహారాలు చూస్తూ ఉంటే కూడా అలాగే అంత సులభంగా దొరికేలాగానే మీరు సులభంగా దొరికినటువంటి దేవతలు అంటే సామాన్యంగా నేను నాకు ఏంటి నెలకి 100K వచ్చే జాబ్ నాకు ఉందనుకుంటా, నేను సామాన్యుడిలో ఉంటాను. నెలకి 100K వచ్చేవాడే చాలా గొప్పవాడైపోతాడు కదా కమ్యూనిటీలో. అలాంటిది మంత్రిని ఒక పక్క నుంచి మంత్రిని, ఇంకొక పక్క నుంచి దండనాయక అంటే సేనాధిపతి. ఎవరు సేనాధిపతి? మామూలు మనుషుల సేనాధిపతి కాదు, సాక్షాత్తు అమ్మవారికి సేనాధిపతి. ఆవిడ దగ్గర ఎంత అధికారం ఉండాలి, ఆవిడకి ఎంత శక్తి ఉండాలి. మంత్రి అంటే ఈవిడికి ఎంత శక్తి ఉండాలి, ఎంత అధికారం ఉండాలి. మరి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క వాళ్ళని ఉపాసన చేస్తే ఉపాసన చేసినటువంటి వాడు ఎంత ఫలితాన్ని పొందగలిగారు, చాలా తొందరగా ఫలితాన్ని పొందుతారు కదా. వాళ్ళు కూడా చాలా సులభంగా ఫలితాన్ని వాళ్ళు చాలా ఆనందిస్తారు. అవతల వాళ్ళని చూసిన వెంటనే నువ్వు ఏది పోతే అది ఇచ్చేస్తావు. మనకి ఉన్న దౌర్భాగ్యం ఏమిట్రా అంటే మనకి తెలియనటువంటి గొప్ప విషయం ఏమిట్రా అంటే మనకి ఏం కావాలో తెలియదు. ఇది భగవంతుడు మనిషికి పెట్టినటువంటి ఒక చాలా తెలియనటువంటి వ్యవహారం. ఏమీ కోరకుండా ఉండడం అనేటువంటిదే చాలా గొప్ప కోరిక. అది తెలియక అందరూ కూడా ఈ కొట్టుమిట్టాడిపోయి చిన్న చిన్నగా నాకు కారు కావాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి, లేకపోతే నా భారతీయ జిల్లాలు, లేకపోతే అందమైన భార్య కావాలి, ఇలాంటి చిన్న చిన్న వ్యవహారం, పెద్ద వ్యవహారం ఒక్కసారి దాంట్లో దూరేమో వచ్చి ఇదా మనం కోరుకున్నారు. అటువంటి వ్యవహారాలను ఎక్కువ అడుగు దేవతలు వీళ్ళు సులభ స్వరూపం కదా కొంతగా అడిగారు. ఎప్పుడైతే అటువంటి శక్తులు వస్తూ ఉన్నాయో అక్కడ మనుషులు అహంకారపూరితంగా ప్రవర్తించడం అనేది అహంకారం వచ్చేస్తుంది. అందువల్ల గుప్త నవరాత్రులు అని చెప్పి అంటే అమ్మవారి యొక్క మంత్రములు కూడా కొన్ని చాలా విశేషమైనటువంటి చాలా గుప్తమైన, అది అంత ఊరికే బయట చెప్పవలసిన. అందువల్ల ఇటువంటి శక్తులు వచ్చినప్పుడు, ఇటువంటి సిద్ధులు మనకు వస్తున్నప్పుడు ఎవరైతే అణిగి గుప్తంగా ఉండగలుగుతారో వాడు దాని తరువాత శక్తి కలగదు. అందుకోసం వీటిని గుప్త నవరాత్రులు. అలా అయితే మరి కొన్ని మేము చేయమంటే డైరెక్ట్గా మేము దానికి వెళ్ళిపోతామంటే నేను మొన్న చెప్పాను కదా, LKG పిల్లలు PhD ఎప్పటికీ చేయలేదు. వాడు వల్ల కాదు, వాడు LKG నుంచి వెళ్ళవలసింది. LKG అక్కడి నుంచి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి తప్ప నేను డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళిపోతానండి అంటే ఎవరు రాయిస్తారు? కానీ అలాగే ఈ ఉపాసన ఇలా చేయవలసిందే, వీళ్ళు గుప్తంగా చేయవలసిందే. కాబట్టి తొందరగా విశేషమైన శక్తుల్ని ఇచ్చేటువంటి దేవతలు కాబట్టి ఆ దేవతల్ని గుప్తంగా, ఆ శక్తుల్ని గుప్తంగా ఉంచుకోవడం ద్వారా వాటిని అసలు బయటకు చెప్పవద్దు. అలా నీకు వచ్చేటువంటి సిద్ధుల్ని నువ్వు గుప్తంగా ఉంచుకోవడం ద్వారా నీకు కావాల్సిన దాన్ని నువ్వు పొందగలవు. దాన్ని బయటకు చెప్పేసేవాడికి ఏమవుతుందంటే మొట్టమొదటి బయటవాడు ఎవడో నేను పద్మాలు అతని వెంటనే అయ్యా అబ్బా మీరు చాలా శక్తివంతులండి, మీకేం లేదు, మీరు ఆ కళ్ళతో ఇలా చూస్తే అలా వర్షం పడిపోయింది, ఇంకా మీకన్నా దేవుడు లేడు. ఇది లోకంలో ఉండే దౌర్భాగ్యం ఏమిటా అంటే ఏమీ లేనటువంటి వాడికి అన్నీ వెళ్ళిపోతాం. అన్నీ ఉన్నవాడు గొప్ప వాడి గురించి వాడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ రకంగా చేయాలి అంటే గుప్తంగా ఉంటుంది. అందుకోసం వీటి గుప్తాను భోజనం చాలా బాగా చెప్పాడు. అలాగే పెద్ద కార్యక్రమంలో ఉంది. సో ఈ టైంలో మీరు టైం తీసుకుని చెప్పారు. ఇంకొక చిన్న విషయం మనం ఒకసారి చెప్తాం. ఏమిటంటే రేపటికి మనకి మనం చేయబోయేటువంటి గొప్ప హోమానికి మనం నాడు చేసినటువంటి కార్యక్రమం గురించి కూడా మనం ఒకసారి అనుకున్నాం. ఎందుకంటే మనం 45 రోజుల పాటు మండల పూజ అనేది మండల ఆరాధన ప్రతిరోజు కూడా మనం చండీ సప్తశతి, దాంతోపాటు వారాహి అమ్మవారి యొక్క 5 మంత్రములు ఏవైతే విశేషంగా చెప్పబడి ఉన్నాయో, బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, లఘువారాహి, ఇవి 5 మంత్రములతో మనం జపం చేశాం. అది అయిన తర్వాత అమ్మవారికి సప్తమాతంగి 7 మంత్రములు ఉన్నాయి. దాంట్లో రాజశ్యామల, సుఖశ్యామల, లఘుశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, సుఖశ్యామల, ఇలా 7 మంత్రములు. రాజశ్యామల, సుఖశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, శారికాశ్యామల, ఇంకో మంత్రం వెంటనే రాబోతుంది. 7 మంత్రములు ఈ మనం జపం చేసాం ఈరోజు. ఈ మంత్రములన్నింటినీ మనం చేసినటువంటి ఈ 40 రోజుల పాటు చేసినటువంటి మంత్రములతో పాటుగా మనం వేదోక్తంగా
దుర్గా సూక్తం 2000 సార్లు దుర్గా సూక్త పారాయణ, దాని తర్వాత శ్రీ సూక్తం 3000 సార్లు, 4000 సార్లు దగ్గర దగ్గర 4000 పారాయణ శ్రీ సూక్త పారాయణ. అదేవిధంగా సరస్వతి సూక్తం ఋగ్వేదాంతర్గతంగా ఉన్నటువంటి సరస్వతి సూక్తాలు కూడా దగ్గర దగ్గర 1500 సార్లు, ఆ 1500 పారాయణాలు కూడా చేసి వాటన్నింటి యొక్క విశేషంగా రేపు 108 రోజు చండీ హోమం కూడా మనం 40 రోజులు చేసాం. ఇవన్నింటికీ కలిపి రేపు పూర్ణావధానంతో పాటు ఒక 1331 మహారుద్రం 1331 చేయాలన్నా కూడా చాలా ఇంకా ఎక్కువయ్యి చక్కగా 1400 మహారుద్రాలు కూడా రుద్రం కూడా మనం చేసాం మహారుద్రం. సో ఈ మొత్తం ఈ మంత్ర స్వరూపంగా ఇప్పటిదాకా చేసినటువంటి జపానికి రేపు పూర్ణావధి చేయబోతుంది. దాంట్లో చక్కగా 1000 తెల్లటి పువ్వులు, ఎందుకంటే తెల్లటి కమలాల్లో పద్మాసన స్థిత అని చెప్పి మనకి సరస్వతి నమస్తుభ్యం వాటిలో అన్నింటిలో కూడా శ్వేతపద్మాసన స్థిత అని అంటే తెల్లటి కమలం పువ్వులో అమ్మవారు ఉంటుంది. అంత స్వచ్ఛమైనటువంటి జ్ఞానంతో కలిగి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి స్వరూపంగా మనం 1000 కమలములతో కూడా మనం హోమం చేయబోతున్నాం. తద్వారా మనం 50 రోజులు కూడా చేసినటువంటి శ్యామల అండ్ వారాహి ఆరాధనలు, ఆ ఉపాసన అంతా కూడా చక్కగా మనందరికీ కూడా దివ్యమైనటువంటి సౌభాగ్యాలు